రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు ఉదయం ఈనాడు దినపత్రికలో ఒక వార్త చూశాను. వార్త చూసిన తర్వాత నాకు చాలా సంతోషం వేసింది. అదేంటంటే నల్గొండ జిల్లాకు చెందిన ఒక మహిళా రైతు వరి పొలంలో లింగాకర్షణ బుట్టలు వాడి ఎకరాకి 50 బస్తాలు దిగుబడి సాధించిందంట. దానికి ఆమెకి మన హైదరాబాద్లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఆమెకు ఉత్తమ మహిళా రైతు అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. ముందుగా ఆ మహిళా రైతుకి అభినందనలు. వరి పొలంలో ఈ కాండం తొలుచు పురుగుకు సంబంధించిన లింగాకర్షణ బుట్టల్ని తప్పకుండా ఎందుకు రైతులు వాడాలని అంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఏదైనా ప్రాబ్లం ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ ఏం చేస్తారంటే ముందు పరీక్ష చేస్తాడు. వ్యాధి ఉంది తప్పదు అనుకుంటేనే ఆపరేషన్ చేస్తాడు, లేకపోతే చేయడు. సేమ్ ఇట్లానే ఈ లింగాకర్షణ బుట్టలు కూడా మన వరి పొలంలో కానీ లేదంటే నార్మల్లో కానీ పెట్టుకొని, ఒకవేళ అవి పెట్టుకున్న తర్వాత ఆ బుట్టలో కాండం తొలుచు పురుగుకు సంబంధించిన మగ పురుగు పడిందనుకోండి, దాని అర్థం మన చేలో కాండం తొలుచు పురుగు ఉన్నట్టు. పడకపోయిందనుకోండి లేనట్టు. ఉంటేనో మందు కొడతాం, లేకపోతేనో మందు కొట్టే ఖర్చు అనేది మనకు మిగిలిపోతుంది. అందువల్ల కాండం తొలుచు పురుగు అనేది రైతును కూడా చాలా తీవ్రమైన నష్టం చేస్తుంది. సుమారు 50% దాకా దిగుబడి ఈ కాండం తొలుచు పురుగు వల్ల రైతుకి నష్టం చేకూరుస్తుంది. కాబట్టి నారుమడి దశ నుండి ప్రధాన పొలం వరకు మీరు తప్పకుండా ఈ లింగాకర్షణ బుట్టలు వాడండి. ఈ లింగాకర్షణ బుట్టలు కూడా ఇప్పుడు మనకు మార్కెట్లో రకరకాల కంపెనీలు ఉన్నాయి. కానీ బ్యారెక్స్ కంపెనీ వాళ్ళు, బెంగళూరు బేస్డ్ కంపెనీ ఇది. ఈ బ్యారెక్స్ కంపెనీ వాళ్ళే అత్యంత నాణ్యతతో కూడిన లింగాకర్షణ బుట్టలు అనేవి ఇప్పుడు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నవి.